హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బోనాలు పార్ట్ 2 అనమాట. నేను మా హనీ అయితే మస్తు రెడీ అయిపోయినాం. ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను, కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది కాబట్టి వాయిస్ అయితే కట్ చేసిన నేను. ఇక్కడ చూడండి, మా హనీ నేనే రెడీ చేసిన. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా నేను. చూడండి, ఇక్కడ పటంకి అయితే హారతి ఇచ్చి మొక్కేస్తున్నారనమాట. ఇది ఎవరింట్లోనో కాదు, మా ఇంటి పక్కన ఉంటారనమాట ప్రవీణ్ అన్న అని చెప్పేసి. ఆయననే అమ్మవారికి చీర అయితే తీసుకొని వెళ్తారు. ఎవరికి అని అంటే మహంకాళి భవిష్యవాణి చెప్తారనమాట. అమ్మవారికి అయితే ఫస్ట్ చీర మా ఇంటి పక్క నుంచే వెళ్తుందనమాట. సో నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిది అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ప్రవీణ్ అన్న బయటికి రాగానే అయితే గుమ్మడికాయతోనైతే దిష్టి తీశారనమాట. దిష్టి తీసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నుంచే శాఖ పోస్తారనమాట. శాఖ పోసిన తర్వాత లైన్గా అందరు గల్లీలో అయితే శాఖ పోస్తారు. ఫస్ట్ ఆంటీ పక్కన ఆంటీ అయితే శాఖ పోసిన తర్వాత అయితే నేను పోస్తున్నా చూడండి. అక్కడ శాఖ పోసిన తర్వాత అందరికీ బొట్లు పెడతారు. తర్వాత అందరం పక్కకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ప్రవీణ్ అన్న డ్యాన్స్ ఆడుకుంటా పాడుకుంటా అయితే వెళ్తారనమాట చీర తీసుకొని. ఇక్కడ అందరికైతే బొట్లు పెట్టడం చూస్తున్నారు కదా, అందరికైతే బొట్లు అయితే పెట్టేస్తాడనమాట ప్రవీణ్ అన్న. ఇక్కడ వచ్చేసి బొడ్రాయి అంటాం మేము. మండే కాబట్టి శివుడికి సంబంధించిన పూజలే అవుతాయి ఆ రోజు. సో చూసారు కదా, ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే పోతలింగాన్ని అయితే దర్శించుకున్న తర్వాతనే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇక్కడ చూసారు కదా, ప్రవీణ్ అన్న ఆడుకుంటా పాడుకుంటా అయితే అమ్మవారి దగ్గరికి తీసుకొస్తాడు. ఇలా నేను అన్ని మెయిన్ క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో అయితే కంటిన్యూ చేసే, స్కిప్ చేయకండి. చూసారు కదా, గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. ప్రవీణ్ అన్నతో పాటు అయితే మేము కూడా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం ప్రతిసారి. ఇంకా ఈసారి కూడా వెళ్ళిన తర్వాత అమ్మవారికి అయితే చీర అయితే సమర్పిస్తున్నారనమాట. అక్కడ సమర్పించిన చీరనైతే భవిష్యవాణి చెప్పే అతనైతే కట్టుకొని భవిష్యవాణి చెప్పడానికి వస్తారనమాట. మా అంబర్పేటలో భవిష్యవాణి ఎలా చెప్పారో వినండి. ఐదు వస్తము నీవు రావమ్మ అరివేలి గంగమ్మ, మూడు వస్తము నీవు రావమ్మ ముడిసి ఆడుతున్నో, గంగా నువ్వు లేకపోతే శంకరుకు చెప్పంపు లేదన్నావు,
గంగాను లేకపోతే పార్వతికి స్నానంపు లేదన్నావు. గంగాను లేకపోతే బ్రాహ్మణులకు పుట్టు కొడుకు లేదన్నావు. గంగాను లేకపోతే ఎత్తులేని పోయి సాయంపు లేదన్నావు. గంగాను లేకపోతే పారలేదు పంట లేదన్నావు. గంగాను లేకపోతే నరకపు తాళలేదన్నావు. శరణు శరణు శ్రీ శారదాంబకు శరణు, ఆకాశ వేణికి శరణు, నింబగడ్డ పోయాలి బుధుకి శరణు, బుధు పెట్టిన వారికి శరణు. స్వామికి తలవంచి దండములు కదా కాపులారా, మల్లికార్జున స్వామికి తలవంచి దండములు కదా కాపులారా, వీరభద్రుడికి తలవంచి దండములు కదా కాపులారా, ఆనాటి ఈనాడు జోడు జోడు ఎల్లమ్మలకు తలవంచి దండములు కదా కాపులారా, పొలమీరులో కాచుకో కూర్చున్న పోత లింగన్నకు తలవంచి దండములు కదా కాపులారా, మా అంకాలికి నాలుగ దాపు పడుస్తున్న అంకాలి మా అంకాలికి తలవంచి దండములు కదా కాపులారా. మరి మీరు ఇది ఏ పడాచ కనిపెట్టుకొని కూర్చున్నారు కదా కాపులారా. నేను పెట్టమని వస్తున్నా, పోయామని వస్తున్నా, యాపకాయంత బతుకులు పెట్టి నిమ్మకాయంత రతి పోసి పుట్టాలు పెట్టి పూజ చేస్తున్నారు కదా కాపులారా. చెందిగా పెట్టి చెంపలు పెడుతున్నారు కదా కాపులారా. నాకైతే సంతోషం లేదు కదా కాపులారా. మరి ఇక్కడ నా రూపం నాకు చూపిస్తలేరు, నా పూజలు మంచిగా జరగటం లేదు కదా కాపులారా. మరి ఇక్కడ నా రూపంలో ఉన్నప్పుడు నాకు పూజ జరగడం లేదు, వేరే రూపంలో ఉన్న పూజలు చేస్తున్నారు కదా కాపులారా. మరి నా రూపంలో ఉన్న రోజు నా ఆరోగ్యం కావాలి కదా కాపులారా. నా పూజలు మాత్రం సక్రమంగా జరగడం లేదు. చెప్పండి, నేను చెప్తున్నాను కదా కాపులారా. ఏ రోజు రూపం ఆ రోజు కావాలి కదా కాపులారా. నా పూజలు మాత్రం సక్రమంగా జరిపించండి కదా కాపులారా. మరి నా హనుమాన్లో కూడా ఏమైంది కదా కాపులారా. మరి రెండో కోరిక హనుమాన్ టెంపుల్. ఎంతలో కలెక్షన్స్ వస్తాయి, దయచేసి కలెక్షన్స్ నా పేరు చెప్పుకొని బయలుదేరండి కదా కాపులారా. మీ వీపు దాపు నుండి నిన్ను నడిపిస్తాను కదా కాపులారా. అవని భక్తుల యందు చేపట్టి రక్షించు శ్రీ శారదాంబాదేవి నీకు ఇదిగో మంగళం. ముగ్గురు మూర్తుల మూలము నీవే ఓ ఈశ్వజనని, తెగువగలిగిన మూర్తివి నీవే. జగతి లోపల శక్తివై భక్తులు చందక చేసి నర్లతో మైసనే నీవే పలుడు పుట్టివే. ఓ ముద్దు పలాప పచ్చిపరపల భోగ్య భాగ్యమంటివే. యువరి గొప్పన లక్ష్మీకాంతి పగలు రే ధ్యాన పూజలు అచ్చము అమ్మ నీకు ఇదిగో మంగళం. శ్రీ శారదాంబాదేవి నీకు ఇదిగో మంగళం. ఓటి సూర్యులు ధిక్కరించినవే నీ కాది దాడగా ఆట కానితోటి సమమే. పాట ఒకరి అష్టకార్యమున తోటి గడిగమును చేత పూని ముర్లతో మైసాసును ధిక్కరించినవే. భవిష్యవాణి విన్నారు కదా. ఇక్కడ ప్రవీణ్ అన్న మా ఇంటికి అయితే వచ్చిందనమాట బొట్టు పెట్టడానికి. వాసల్ పోతరాజుని చూడండి.
చూసారు కదా అసలు పోతరాజుది. ఇంకా చూడండి బోనాల పండుగ మొత్తం మా మొక్కలలోనే కనిపిస్తుంది కదా. ఇక్కడ చిన్న బుల్లి హనుమంతుడు ఉన్నాడు క్యూట్గా, అందుకే వీడియో తీసిన. అండ్ అంబర్పేటలో జాతర మామూలుగా కాదు, ప్రతిసారి మస్తు అవుతుంది. అండ్ చూడండి ఇక్కడ అన్నీ అయితే పెట్టారు అనమాట, కొనుక్కోవడానికి తినడానికి అన్నీ చూసినారు కదా. అంబర్పేటలో క్రౌడ్ ఎట్లున్నారో చాలా అంటే చాలా బాగా అయితే అంబర్పేటలో బోనాలు అయితే చూడండి. అక్కడ పోతరాజుకి అయితే ఆనంకాయ చూపిస్తున్నారు అనమాట. ఆనంకాయ అంటే పోతరాజు కోపం అనమాట. ఆయనకి నిజంగానే పోతరాజు దేవుడు వస్తారు, అందుకే ఆయనని అంత ఘనంగా అయితే తీసుకొని వస్తారనమాట. ఆయన అయితే ఆ ఆనంకాయని అయితే కొరికి పడేస్తారనమాట దాన్ని. అప్పుడు ఆయన కొంచెం శాంతి అయిపోతారనమాట, శాంతి రూపంలోకి వస్తారు. అప్పటి వరకు అయితే ఉగ్ర రూపంలో అనేది ఉంటారనమాట. అదే అనమాట ఆయన స్పెషాలిటీ, అసలు పోతరాజు అంటారు. వివిధ మంత్రుల నుండి ఇచ్చేసిన ఆలయ కమిటీ పోతరాజుకు దారివ్వండి. చూసినారు కదా క్రౌడ్ ఎట్లుందో. నెక్స్ట్ అయితే మల్లన్న పోతరాజు చేస్తారు చూడండి. చూసారు కదా మల్లన్న పోతరాజులని. అండ్ ఇక్కడైతే పలారం బండి దగ్గర పోతరాజు అన్నమాట. చూడండి పలారం బండి దగ్గర ఎలా చేశారు. కర్పూరంతో దీపాలు అయితే వెలిగిస్తున్నారు కదా అతను. అండ్ ఇక్కడ వచ్చేసి కాళీమాత ఒక రాక్షసుని చంపినట్టు అయితే థీమ్ తీసుకొని ఆ వేషాలలో అయితే చేసిరనమాట. నాకు మస్తు అనిపించింది, అందుకే మీకోసం ఆ వీడియో అనేది తీసి మీకు పెడదాం అనేసి అయితే వీడియో అయితే అంత కాన్సన్ట్రేషన్గా తీసిన అనమాట నేను చూడకుండా. బట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అనిపిస్తుంది మీకు.
చూసిరు కదా ఆమె మస్తు ఆడింది. ఇక్కడ మా హనీ అయితే కలిసింది. అమ్మవారి ఊరేగింపు అయితే చూడండి, అమ్మవారి అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మవారిని అయితే రకరకాల వేషధారణతోనైతే ఊరేగిస్తారనమాట. అమ్మవారిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో, కానీ అమ్మవారి ముఖం అయితే డల్ అయిపోతుంది. వచ్చేటప్పుడు ఎంత గ్లోలో ఉంటుందో అమ్మగారి ఇంటికి వచ్చేటప్పుడు, అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా డల్ అయిపోతుంది అమ్మవారి ముఖము. చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వచ్చినప్పుడు వీడియో కూడా నేను పెట్టాను కదా, ఇప్పుడు చూడండి అమ్మవారిని ఎంత డల్ అయిపోతుంది అంటే చాలా డల్గా ఇట్లా ముఖం పెట్టుకొని ఉంటుంది అనమాట. అందుకే వెళ్ళేటప్పుడు ఆనందంగా పంపించాలని చెప్పేసి బరాత్ ఎట్లా చేస్తారో మన దాంట్లో అట్లనే అమ్మవారికి రకరకాలుగా బ్యాండ్ బోనాల ఆనందపరుచుకుంటూ అయితే తీసుకొని వెళ్తారు అమ్మవారిని. అయినా కూడా అమ్మవారు చాలా డల్గా ఉంటుంది. ఇక చూడండి గుమ్మడికాయ, కత్తి, ఇంకా చాట అవన్నీ అయితే తీసుకొని వెళ్తారు ముంగట. వెనకాల అయితే అమ్మవారిని లైట్స్తోనైతే తీసుకొని వస్తారనమాట. కానీ చూస్తుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ పోతుంది, నెక్స్ట్ ఇయర్ వరకు మేము ఆగాల్సి వస్తుంది అనమాట. ఇంత మంచి జాతరని మిస్ అయిపోతాము. అండ్ ప్రతిసారి వచ్చినా కూడా ఇంకెప్పుడు వస్తుంది బోనాల పండుగ అన్నట్టే ఉంటుంది అనమాట. అంత బాగా అవుతాయి బోనాలు. అంబర్పేటలో దసరా బోనాలు అయితే మస్తు అవుతాయి. ఏ పండుగ కన్నా, అన్ని పండుగల కన్నా ఎక్కువ అయితే అవే రెండు మంచిగా చేసుకుంటాం మేము ఇక్కడ. చూడండి అమ్మవారు అక్కడ ఉంది, కానీ మా ప్రాణం అయితే ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూపుతూనే ఉందన్నమాట. అండ్ అమ్మవారు పోయేటప్పుడు కూడా మేము సాకపోసి పంపిస్తాం అన్నమాట అమ్మవారిని. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా అమ్మవారిని చూసేదనేసి. ఇంకా ఎంతమంది క్రౌడ్ ఉంటారంటే అమ్మవారు వెళ్ళేటప్పుడు అందరూ నించొని ప్రతి ఒక్కరైతే సాకలు పోసుకుంటూ అమ్మవారిని అయితే పంపిస్తారనమాట. మంచిగా అనిపిస్తుంది. చూడండి అమ్మవారి ముఖం ఎంత డల్ అయిపోయిందో. చూడండి మీకోసం అయితే జూమ్ చేసి అయితే నేను వీడియో అయితే తీసిన. అసలు చూస్తుంటే ఎంత డల్గా ఏడుపు ముఖం పెట్టుకున్నట్టు ఉంది కదా. వచ్చినప్పుడు ఫోటో కూడా నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తా, వచ్చినప్పుడు ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి మీకే అర్థమైపోతుంది ఆ ఫోటో చూస్తే. అండ్ మేము అలా రెడీ చేస్తారా అని అనుకుంటాం ప్రతిసారి, కానీ అలా రెడీ చేయరు, అండడమే అలా ఉంటుందంట. చూడండి ఇక్కడ అయితే హారతి ఇచ్చారు అమ్మవారికి వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ పోతలింగన్న దగ్గర రాగానే అయితే అందరు ఆగిపోవాల్సిందే అక్కడ. అండ్ అక్కడైతే హారతి తీసుకొని హారతి అయితే ఇచ్చారు అమ్మ. చూడండి అమ్మవారు వచ్చిన రోజు అయితే ఎట్లా మెరిసిపోతుందో. అండ్ ఇక్కడ నేను అసలు పోతరాజుతోనైతే ఒక ఫోటో దిగేసిన, అట్లనే ప్రవీణ్ అన్నతో కూడా దిగేసిన అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.